ఒక సైకాలజిస్ట్ అంటే ఒక మోర్ దెన్ ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా అండి మీరు భావించాల్సింది. సైకియాట్రిస్ట్ అంటే వేరు అండి, సైకాలజిస్ట్ అంటే వేరు అండి. సో ఒక సైకాలజిస్ట్ తో మీరు ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకోవాలండి. ఎందుకంటే జస్ట్ మీకు ఏది ఉన్నా కూడా ఒక డిస్కస్ చేయాలి ఫస్ట్ వచ్చి. ఇది నాకు ఇలా ఉంది, నాకు ఇది ప్రాబ్లం ఉంది అని కూడా డిస్కస్ చేయొచ్చు. అంటే ఒక కాఫీ తాగుతూ కూడా మీరు వచ్చి డిస్కస్ చేయొచ్చు, అలా ఉండాలి అనమాట. సో ఒక చిన్న లైన్ లో చెప్పాలంటే ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా అనుకోండి, మోర్ దెన్ అన్ ఇంటిమేట్ ఫ్రెండ్. ఇప్పుడు మనకు ఫ్రెండ్ అంటే మనకు ఆ సబ్జెక్ట్ లో అన్నిట్లో నాలెడ్జ్ ఉండదు కదా, కానీ ఇప్పుడు నేను ఇవన్నిట్లో ఉంది, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్, మైండ్ మాస్టరీలో, తర్వాత హ్యూమన్ మొత్తం ఎంటైర్లీ అబౌట్ సైకాలజీలో, థింకింగ్ లో ఎలా ఉంటుంది ఇవన్నిట్లో చేశాం పిహెచ్డి అండ్ ఆల్ సర్టిఫికేషన్స్. సో ఒక క్లయింట్ ఎప్పుడైనా రావచ్చండి, మీరు మాకు ఆఫీస్ అవర్స్ లో, వర్కింగ్ అవర్స్ లో వచ్చి యూ కెన్ డిస్కస్ ఆన్ రిలేషన్షిప్స్. మీ హస్బెండ్ తో మీ రిలేషన్షిప్ మీతో ఎలా ఉంది, మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది. అంటే పెళ్లి కంటే ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా మేము ఇస్తామండి. అంటే ఎలాంటి వాళ్ళు మీకు సూట్ అవుతారు, ఒక అబ్బాయి గాని ఒక అమ్మాయి గాని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. మనము ఇంగ్లీష్, హిందీ అన్ని చదువుకుంటాం, కానీ ఎప్పుడు కూడా మనము రెండు విషయాలు చదువుకోమండి స్కూల్లో, కాలేజీలో. ఏంటి అని అంటే ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయి మనం ఎన్నుకోవాలో, ఎలాంటి వాళ్ళు సూట్ అవుతారో అని ఎప్పుడు చదువుకోం. కానీ ఎక్కువ ఇష్యూస్ మనకు రిలేషన్షిప్స్ లోనే ఉంటుంది. ఇంకొక విషయం కూడా మనం చదువుకోము, ఏంటంటే మనీ గురించి చదువుకోము ఎప్పుడు. కానీ ఎక్కువ 95% మనకు లైఫ్ లో మనీ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనీ అనేది మంచిదా చెడుదా అని కాదండి ముఖ్యం ఇక్కడ. మనీ అనేది ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. మనము అది కూడా ఒక ఎనర్జీ లాంటిది. సో మనం ఎలా హ్యాండిల్ చేస్తామో అలాగే అది కూడా మనకు రెసిప్రొకేట్ చేస్తుంది. సో ఇవన్నీ ఒక సైన్స్ అండి, మనం హ్యాండిల్ చేయాల్సింది, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటిది. సో ఇవన్నీ మనకు తెలీదు, అందుకనే లాట్ ఆఫ్ ఇష్యూస్ లాగా ఫీల్ అవుతాం మనం. దాని వల్ల కూడా సూసైడల్ అవుతుందండి. దాని వల్ల కూడా చాలా మంది విరక్తి చెందేసి నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా, నాకు ఇష్యూస్ దీనిలో చాలా ఉంటాయి, అది కూడా ఒక రీజన్ సూసైడల్ కి. సో నేను సూసైడల్ దానిలోనే చాలా రీసెర్చ్ చేశాను, కేస్ స్టడీస్ చాలా చేశానండి. దానిలో అది కూడా వన్ ఆఫ్ ద ఏరియా, నాకు ఎక్స్పర్టీస్ ఏరియా హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో సూసైడల్ ది కూడా, కౌన్సిలింగ్ కూడా. సో కౌన్సిలింగ్ లో వేరియస్ టెక్నిక్స్ వాడతామండి మేము, అది ఫస్ట్ థింగ్. దాని తర్వాత హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో మేము పర్సనాలిటీ అసెస్మెంట్స్ చేస్తాము. ఇందాక మీరు అడిగారు కదా, దానిలో ఎన్ఎల్పి టెక్నిక్స్ వాడి చేస్తాము. ఫర్ ఎనీబడి అండి, మాకు డాక్టర్స్ కూడా క్లయింట్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, డిఫరెంట్ ఈవెన్ యాక్టర్స్ కూడా ఉన్నారు, నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ఎనీబడి కెన్ టేక్ పర్సనాలిటీ అసెస్మెంట్స్. వాళ్ళ గురించి వాళ్ళకి ఫస్ట్ అర్థమవుతుంది, వాళ్ళ కాగ్నిటివ్ అర్థమవుతుంది, వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, పర్సనాలిటీ అంతా అర్థమవుతుంది. వాళ్ళ గురించి వాళ్ళకి అర్థమవుతేనే వాళ్ళు చాలా లైఫ్ లో, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గ్రో కాగలరండి. ఇలా సూసైడ్ చేసుకుని వాళ్ళ లైఫ్ పాడు చేసుకునే బదులు, వాళ్ళు ఎండ్ చేసుకునే బదులు మన గురించి అవగాహన ఉంటేనే మనం మంచిగా అవుతామండి. ఓకే, యా డాక్టర్, ఇప్పుడు అంటే ఆమె చనిపోయినప్పుడు వెంటనే వచ్చింది ఏంటంటే పని ఒత్తిడి వల్ల. జనరల్ గానే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో స్ట్రెస్ అనేది ఉంటదని. ఓకే, సాఫ్ట్వేర్ లోనే కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఫీల్డ్ లో స్ట్రెస్ అనేది ఉంటుంది, పని ఒత్తిడి అనేది కామన్. సో ఒకవేళ ఎవరైనా ఎంప్లాయ్ మీ దగ్గరికి వచ్చి నాకు పనిలో స్ట్రెస్ అవుతుంది, లేకపోతే దానివల్ల ఒత్తిడి అవుతుంది, లేకపోతే దానివల్ల నేను ఈ లైఫ్ ని మిస్ అవుతున్నా, అలాగే నేను జాబ్ ని వదులుకోలేను, ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి కదా మీ దగ్గర. సో వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళది నేను మొత్తం వింటానండి, అసలు దేని వల్ల అవుతుంది అని. ఒక రోజులో ప్యాటర్న్ అడుగుతాను నేను, ఒక డైలీ ఎలా వెళ్తుంది వాళ్ళది అనేసి. ఒక 1 వీక్ వాళ్ళ స్కెడ్యూల్స్ అని అడుగుతాను నేను, ఇలాగే ఉంటుందా అని చెప్పేసి. దాంట్లో నేను చూస్తాను, అంటే వాళ్ళ ఎక్సర్సైజ్ కి అసలు వాళ్ళకంటూ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరా అని తెలుసుకుంటాను. అంటే మనము దేని వెనకాల పరిగెత్తున్నాము, రోజు ఒక బ్యూటిఫుల్ జీవితం కదా, మనమే ముఖ్యం ఆ జీవితంలో. అంటే రోజులో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా, వాళ్ళకంటూ వాళ్ళకు కొంచెం కూడా టైం ఇవ్వకుండా, కేటాయించకుండా, మెడిటేషన్ చేయకుండా, బ్రీతింగ్ యాక్టివిటీస్ చేయకుండా, వాళ్ళకంటూ వాళ్ళకు కొంచెం టైం కూడా తీసుకోకుండా, వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ లైక్ పాటలు వినొచ్చండి కొంతసేపు రోజులో మనము. తర్వాత మనకి ఇష్టమైన కొన్ని థింగ్స్ చేయొచ్చు, బస్ మూమెంట్స్ అంటాము. కొన్ని థింగ్స్ అంటే గార్డెనింగ్ ఇష్టం ఉంటే ఒక 10 నిమిషాలు మనం నేచర్ తో కనెక్ట్ అయ్యి చేయొచ్చు ఆ పని. లేదంటే ఏదన్నా చాలా మంచి హాబీ లాగా ఉండొచ్చు, లైక్ కొన్ని వంట చేయడం కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, అది కొన్ని రోజులుగా చేసి ఉండకపోవచ్చు మనము. ఇలాంటివి 5 థింగ్స్ చేయొచ్చండి. సో మెడిటేషన్ హెల్ప్ చేస్తుందా డాక్టర్? చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మెడిటేషన్ చేయాలంటారు మీరు? ఇది ఎక్సలెంట్ థింగ్ అండి, మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండి. మనకు 7 చక్రాస్ ఉంటాయి బాడీలో. మిడ్ ఆఫ్ ద ఐబ్రో లో వెరీ గుడ్ చక్ర ఉంటుంది, చాలా పవర్ఫుల్ చక్ర అంటాం దాని పేరు. ఆ మిడ్ ఆఫ్ ద ఐబ్రో లో మనం కనెక్ట్ కావాలి చక్రాకి. అప్పుడు రోజులో అట్లీస్ట్ ఇట్లా మన క్లాస్ చేసుకుని ఫింగర్స్ ఇలా పెట్టుకొని మనం ల్యాప్ పైన
ఎవ్రీ డే ఒక 5 minutes మనం కామ్ డౌన్ అయిపోయి కనెక్ట్ అయిపోయి చేసుకుంటే 5 minutes ఆఫ్ వీ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ టు అవర్ సెల్స్ అండి. దాని వల్ల వి ఫీల్ వెరీ గుడ్ అండి. అయితే కన్సిస్టెన్సీ ఉండాలి. రోజు తెల్లవారుజామున చేసుకోవచ్చు, లేదంటే నైట్ బిఫోర్ స్లీప్ కూడా చేయొచ్చు. ఈ 2 times లో మన ప్రశాంతత వస్తుంది ఎక్కువ మైండ్ కి. మైండ్ కి ప్రశాంతత రావడం వల్ల మంచికి బాగుంటుంది. కానీ ఇది ఒక రోజు చేసి మానేయడం ఉండకూడదు. ఎవ్రీడే కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, దాని వల్ల చాలా బాగుంటుంది మెడిటేషన్ వల్ల. అంటే రెగ్యులర్ గా ఒక టైం పర్టికులర్ గా పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వాలి, ఒక టైం కేటాయించాలి దాని వల్ల. అంటే కొన్ని దాని తర్వాత బ్రీతింగ్ మనం అనుకుంటాం, మనం బ్రీతింగ్ చాలా బాగా చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ మనం ఈ లోపల ఒక టైప్ ఆఫ్ డస్ట్ అలర్జీ ఉంటుంది అందరికి. డస్ట్ ఎక్కువ కావడం వల్ల, పొల్యూషన్ వలన మనం ఎక్కువగా మనం చేసే బ్రీతింగ్ కూడా సరిగా చేయము. అందుకని ఒక ప్రత్యేకంగా ఒక 10 minutes తీసుకొని రోజులో మనము బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ చేయాలి అండి, డీప్ బ్రీతింగ్. అది యోగా చేస్తుండే వాళ్ళకి యోగా బాగుంటుంది. తర్వాత లాస్ట్ లో మనము ముందు ప్రాణాయామం చేసుకోవాలి, తర్వాత కొంచెం రిలాక్సింగ్ టెక్నిక్స్ చేసుకోవాలి యోగాలో కూడా. ఓకే, లేదు నాకు యోగా చేసే టైం అంత లేదు 1 hour గానీ ఇలాగా అంటే ఓన్లీ బ్రీతింగ్ టెక్నిక్స్ చేయొచ్చండి. ఓకే, తర్వాత సమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయాలి. ఒక 30 minutes to 45 minutes మనకంటూ మనం కేటాయించాలి. సన్ ఒక రోజులో ప్రతి ఒక్కరికి 24 hours ఉన్నప్పుడు మన పట్ల మనము ఒక అట్లీస్ట్ 45 minutes ఇస్తే మన బాడీ మనకు ఎంత బాగా చూసుకుంటుందో మనల్ని అది తెలుసుకోవచ్చు. అప్పుడు మనం ఎంతో బాగా చేసుకోవచ్చు వర్క్. ఓకే, అది ఇలాంటివన్నీ మేము ఒక ప్లాన్ చెప్తామండి. అప్పుడు 1 week తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ తెలిసి చెప్తారు, మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు అస్, ఆర్ మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేసి చెప్తారు, మేడం చాలా డిఫరెన్స్ ఉంది మాదిలో అనేసి. జస్ట్ వీ విల్ చేంజ్ ద లిటిల్ లైఫ్ స్టైల్ అండి. అది కూడా వాళ్ళకి ఇష్టం వచ్చేలాగానే మేము చేస్తాం చేంజెస్ కూడా. ఇప్పుడు కొంతమందికి నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు విజయారెడ్డి గారికి మీరు అవన్నీ వినింటే ప్యాటర్న్స్, షీఈస్ డూయింగ్ నైట్ షిఫ్ట్ అండి. నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉంటుంది. సో ఎక్కువ నైట్ షిఫ్ట్ చేస్తుంటే ఆవిడకు నైట్ షిఫ్ట్ తర్వాత ఆవిడకి షీఈస్ నాట్ హ్యావింగ్ ఆప్షన్ అండి. ఆవిడ కంటిన్యూస్ గా నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. అంటే నైట్ షిఫ్ట్ వాళ్ళకు ఒక ట్యూన్ అవుతుంది బాడీ, అంటే డే టైం నిద్రపోవడం అవన్నీ. అప్పుడు స్లీప్ డిజార్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి వాళ్ళకి. వాళ్ళకు నిద్రపోవడం ప్రాబ్లం అవుతుంది, పగలు నిద్రపోవడం ప్రాబ్లం అవుతుంది, వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతుంది దానివల్ల. తర్వాత దానిలో డిప్రెషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఏం చేయాలో చెప్తామండి. ఎందుకంటే విజయారెడ్డి గారికి ఇప్పుడు మీరు వినింటే దాంట్లో అన్నిట్లో షీఈస్ హ్యావింగ్ కంటిన్యూస్ నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకు 1 year 2 years 3 years ఉంటే బాడీలో ఒక ప్యాటర్న్ డెవలప్ అవుతుంది దాని వల్ల, నైట్ షిఫ్ట్ వల్ల. సో దానిలో వాళ్ళకు డిప్రెషన్ ఎక్కువ రావడానికి ఉంటుంది ఛాన్సెస్. ఓకే, యా, ఎస్ దుర్గా గారు. యా చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే అన్నోన్ పీపుల్ ని కూడా సాడ్ గా ఉంటే కొంచెం పలకరించాలి అని. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎవరితో మాట్లాడినా ఫస్ట్ వాళ్ళు కూడా మనని పలకరించే సిచ్యువేషన్ ఉండదు నిజంగా. అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ మానేయాలి. వాళ్ళు పలకరిస్తేనే మనం పలకరియాలని లేదు, మనకంటూ స్వతహాగా ఒక క్యారెక్టర్ ఉంటది. ఇంకోటి ఏంటంటే మన బాడీని సెల్ఫ్ లవ్ చేసేటప్పుడు మనల్ని మనం ఎంత అభిమానించుకుంటామో, ఎంత ప్రేమించుకుంటామో. వాయిస్ బ్రేక్ అవుతుంది దుర్గా గారు. తెలియకోకుండానే అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు మన నోట్లో. హలో అండి. యా, మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు కదా, వాయిస్ రావట్లేదు, జస్ట్ ఒకసారి సైడ్ కాపుకొని మాట్లాడండి. యా, ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు మాట్లాడొచ్చా? యా, ఈజ్ ఇట్ క్లియర్, ఆడిబుల్? యా చెప్పండి. ఈజ్ ఇట్ ఆడిబుల్? హలో. యా, అయితే మీరు అడిగిన దానికి మనం అవతల వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి కదా అంటున్నారు కదా. మనం యాక్చువల్లీ సెల్ఫ్ లవ్ ని ఎప్పుడు మిస్ చేసుకుంటున్నాం. మనల్ని మనం చాలా తృప్తిగా, మనల్ని మనం గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. అప్పుడు తెలియకోకుండా యా, సిగ్నల్ లేదు దుర్గా గారు మీ దగ్గర. యా, ఒక పాజిటివ్, ఒక మంచి, మనకి నెగిటివ్ పీపుల్ ఉన్నా సరే వాళ్ళలో లేదా? దుర్గా గారు అస్సలు మీ వాయిస్ రావట్లేదు యాక్చువల్లీ. ఒక నిమిషం. కట్ అవుతుందా అండి? అసలు రావట్లేదు వాయిస్. యా, డాక్టర్ మీరు ఏం చెప్తారు? ఫైనల్లీ నిజంగానే ఇలాంటి కేసెస్ చాలా రేర్, బట్ ఇలాంటివి జరగకూడదు సొసైటీలో. మీరు ఆగాలి దుర్గా గారు, ట్రావెలింగ్ చేస్తే అవ్వదు. ఒక 2 minutes మీ ఫైనల్ కంక్లూజన్ చెప్పండి. క్లోజ్ చేసే టైం కూడా అయిపోయింది. హలో అండి. ఎస్ చెప్పండి. మాట్లాడొచ్చా? యా మాట్లాడండి. నేను అనేది ఏంటంటే ప్రతి మనిషి ఆ వ్యక్తిని స్వతహాగా ప్రేమించుకోవాలి. అది ఒకళ్ళు చెప్పేది కాదు. మనం జనాల్ని అంటే
జనాల్ని ఎలా అయితే వాళ్ళ ఇంప్రెషన్ కొట్టడానికి మనం కొన్నిసార్లు ఆలోచిస్తాం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ పక్కన పెట్టేసి మీకంటూ ఒక ప్యాటర్న్, మీకంటూ ఒక మీ బాడీని మీరు కమాండ్ చేయగలిగే ఒక ఇది ఉందా? అంటే మీ బాడీ ఏదైనా డిమాండ్ చేస్తే ఇది తప్ప రైట్ అని జడ్జి చేసే అంత మీకే లేదు. అంటే జనరల్ గా ఒక వీక్ మూవ్మెంట్ మన మైండ్ ఏం చెప్తే ఓకే మనం అలా చేసేస్తున్నాం. అది అలా ఉండకూడదు. మనం ఎంత ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాం అనే ఒక ఓకే ఓకే దుర్గా గారు, థ్యాంక్ యూ. యా డాక్టర్ మధుమితా రెడ్డి గారు, ఫైనల్లీ మీరు మీ వర్షన్ చెప్పండి. సో చాలా రేర్ కేసెస్ ఇట్లాంటివి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇది 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 కరెక్టేనా అని వేసే ఒక అవతలి వాళ్ళని అంచని వాళ్ళని పలకరించాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ దుర్గా గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, అందరు ఇప్పుడు గోల్డ్ కి, సిల్వర్ కి, ఇప్పుడు కాపర్ కి, దానికి దీనికి ఇన్వెస్ట్ చేస్తారండి. అది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఫస్ట్ మీ పట్ల మీరు శ్రద్ధ వహించండి, మీ పట్ల మీరు ఇన్వెస్ట్ చేసుకోండి టైము. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీరే అన్నిటికంటే అమూల్యమైందండి, మీరే ఫస్ట్ ఇంపార్టెంట్ మీ జీవితంలో, ఇది తెలుసుకోండి. దాని తర్వాత మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ పట్ల. మీకు ఆ ప్రేమ వచ్చినప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయండి జీవితం అన్నప్పుడు. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు మీరు వాల్యూ ఇస్తారు. మీకు మీరు వాల్యూ ఇచ్చినప్పుడు మీకు చిన్న కష్టం రావచ్చు, పెద్ద కష్టం వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తుందండి మీకు. ఓకే, అప్పుడు మీకు ఎవరైనా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మీరు అప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఎప్పుడు మీరు ప్రొఫెషనల్ హెల్ప్ సీక్ చేసుకోవాలి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు మాలాంటి వాళ్ళ నంబర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. నేను హైదరాబాద్ లోనే ఉంటానండి, లొకేటెడ్ ఇక్కడే ఉన్నాను. కోకాపేటలో ఆఫీస్ ఉంది, కాన్ఫిడెంట్ హాస్పిటల్లో ఉన్నాం మేము. ఇక్కడ మీరు డెఫినెట్లీ మమ్మల్ని రీచ్ కావచ్చండి. మేము రీచబుల్ లోనే ఉన్నాం, మావి సోషల్ మీడియా అంతా ఉన్నాయి నంబర్స్ అండి, మీరు వచ్చి రీచ్ కావచ్చు. కానీ ఆల్వేస్ మీరు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని మీరు అలా డెత్ అనేది ఎప్పుడు సూసైడల్, ఎప్పుడు మనం ఇట్లా కిల్ చేసుకోవాలని అలా ఉండకూడదండి. మన జీవితం అనేది చాలా ముఖ్యమైనది, చాలా అమూల్యమైంది. దానికి వాల్యూ ఇవ్వండి. మనము బ్రతికి ఏదైనా చేయాలి, కౌంట్ చేయాలండి మన లైఫ్ ని, సంథింగ్ మనం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇది అందరికీ నేను ఇచ్చే మెసేజ్. యూ నీడ్ టు కౌంట్ యువర్ లైఫ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మధురిమా రెడ్డి గారు, థ్యాంక్ యూ దుర్గా గారు. చాలా వాల్యుబుల్ పాయింట్స్